Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 30/12/2024. So, article ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే భారతదేశం అంతా కలిపి ఒకే ఎలక్షన్ పెడదాం అంటున్నారు. సెంటర్ ఎంపీస్కి, ఇటువైపు ఎమ్మెల్యేస్కి. అప్పుడు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే 150 కోట్ల మంది పార్లమెంట్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకంటూ ప్రతినిధులు ఉంటారు. వాళ్ళు వెళ్ళి వీళ్ళ గోడు అక్కడ వినిపిస్తారనమాట. సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఎలా ఉంటుంది అన్న దీని మీద ఇవాళ చర్చ. ద కాన్స్టిట్యూషన్ 129th అమెండ్మెంట్ 129 సవరణ బిల్లు మొన్న 224ని ప్రతిపాదించారు. దట్ వాజ్ టేబుల్డ్ లోక్సభలోని. ఇది ఏం చేస్తుందంటే, ఇదేం ప్రతిపాదిస్తుంది? సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎంపీకి ఎమ్మెల్యేకి ఒకేసారి కండక్ట్ చేసేద్దాం ఫర్ ద లోక్సభ అండ్ స్టేట్ యూనియన్ టెరిటరీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఎలాగా? ఒక ఆర్టికల్ని ఇన్సర్ట్ చేసి ఆర్టికల్ 82A ప్రకారం దిస్ అంబిషియస్ అంటే చాలా అచీవ్ చేసేయచ్చు అని ఒక అంబిషన్ అంటే చాలా పెద్ద కోరిక అనమాట. అంబిషియస్ రిఫార్మ్ అంటే మార్పు. ఏమి సాధిద్దాం అనుకుంటుంది, ఏం సీక్ వాట్ ఇట్ వాంట్స్ అంటే టు సింక్రనైజ్ ఎలక్షన్స్ అంటే అన్ని ఎలక్షన్స్ ఒకే సింక్లో పెడదాము, అన్ని రాష్ట్రాలు అన్ని ఒక డేట్ ఇస్తాము, ఆ రోజే వెళ్ళి ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటేసి జనాలు వచ్చేస్తారు అన్నట్టుగా. ఓకే, అంటే మొన్నలాగే దఫాలు అయ్యింది కదా, 7 దఫాల్లో ఎలక్షన్లు అయినట్టు ఈసారి కూడా అలాగే జరుగుతుంది. కానీ ఒకేసారి ఎంపీకి ఎమ్మెల్యేకి ఓట్లు వేసారు. సింక్రనైజ్. ఫిక్స్ ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ అంటే ఇప్పుడు 5 ఏళ్ళగా. అండ్ సైమల్టేనియస్గా స్టేట్ ఎలక్షన్స్ని కూడా, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ని కూడా ఈ ఎలక్షన్స్తోనే అలైన్ చేసేద్దాం. అదే సింక్రనీ. అలైన్ ఇట్ విత్ ది సెంట్రల్ ఎలక్షన్స్, ద స్టేట్ ఎలక్షన్స్. ఇఫ్ ద లోక్సభ ఆర్ ద స్టేట్ అసెంబ్లీ ఈజ్ డిజాల్వ్డ్, లోక్సభ కానీ ఒకవేళ స్టేట్ అసెంబ్లీ కానీ ఏదో కొన్ని కారణాల వల్ల డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, అంటే వీళ్ళు పరిపాలన దక్షత లేదు అని నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చి దాన్ని డిజాల్వ్ చేసేస్తే 5 ఏళ్ళ లోపల అప్పుడు ఎలక్షన్లు కండక్ట్ చేద్దాం. ఓ 3 ఏళ్ళ వరకు గవర్నమెంట్ ఉండి అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చి ఈ గవర్నమెంట్ మాకు వద్దు అన్నారు అనుకోండి, అప్పుడు మిగతా 2 ఏళ్ళకే కండక్ట్ చేయాలి కానీ మళ్ళీ కొత్తగా 5 ఏళ్ళకి వద్దు అంటున్నారు. అది విల్ ఓన్లీ కవర్ ద రిమైండర్ ఆఫ్ ది ఒరిజినల్ టెన్యూర్. ఇది బ్యూటిఫుల్ అనమాట. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఎంటైర్ వాట్ ఎవర్ దే పుట్టింగ్ ఫార్వర్డ్. Clear? The kind of ideation that they have and how it is being put forward is everybody appreciates. ఎందుకంటే డిజాల్వ్ అయిపోతే 5 ఏళ్ళ టర్మ్ లోపల మిడ్ టర్మ్ ఎలక్షన్స్ విల్ ఓన్లీ కవర్ ఏంటన్నారు, ద రిమైండర్ ఆఫ్ ది ఒరిజినల్ టెన్యూర్. 5 ఇయర్స్లో 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 2 ఏళ్ళే కొత్త గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత సెంటర్తో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో బిల్ ఆల్సో అమెండ్స్. ఈ ప్రతిపాదించిన ఈ బిల్లు దేన్ని ఇంకా సవరణలు చేస్తుంది? ఆర్టికల్ 83, 172, 327 విత్ చాలా మార్పులతో, ఎఫెక్టివ్ మార్పులు అంటే మంచిగా ఫ్రమ్ అన్ అపాయింటెడ్ డేట్ అంటే ఫలానా రోజు అని అనుకున్నాం అనుకోండి, పోస్ట్ 2029 జనరల్ ఎలక్షన్స్, 2029 జనరల్ ఎలక్షన్స్ కల్లా ఇది ప్రతిపాదిస్తుంది అనమాట. దేర్ బై ఓకే, తద్వారా ఇనిషియేట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఇంకా ముందడుగు వేస్తుంది. 2029లో కానీ ఇది అవుతే 2034కి వీఆర్ రెడీ. ఓకే, 2034కి ఇనిషియేటింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ 2034. సెకండ్ బిల్, ద యూనియన్ టెరిటరీస్ లా అమెండ్మెంట్ బిల్ 2024. ఇదేం చేస్తుంది? ఇది ఆల్సో అలైనింగ్. ఇది కూడా లైన్లో తెస్తుంది అనమాట. పుట్టింగ్ ఇన్ లైన్ ద టెన్యూర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విత్ ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ. బ్యూటిఫుల్. సో ఇప్పుడు లోక్సభ, స్టేట్ అసెంబ్లీ అండ్ యూనియన్ టెరిటరీ అన్నీ కలిపి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కల్లా తెచ్చేస్తారు. ఒకే లైన్లో ఒకే తాటి మీద తెద్దామని. దిస్ ఇస్ అగైన్ వెరీ లాడబుల్. వైల్ ది ప్రపోజల్ సీక్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్డ్ ఎలక్షన్ ఫెటీగ్. ఈ ప్రతిపాదన అడ్మినిస్ట్రేటివ్ అంటే మనకున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా టీచర్లతో సహా పరిపాలనా దక్షత అంటే వీళ్ళే కదా మరి అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తారు. ఎఫిషియెంట్గా ఉండాలి.
అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్స్ అన్న ఫెటీగ్ అంటే ఆ తలనొప్పి, స్ట్రెస్, స్ట్రెయిన్ అన్నీ తగ్గిపోతాయి. ఓకే, దట్ ఈస్ క్రిటికల్ క్వశ్చన్స్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ యాజ్ ట్రూలీ ఇంక్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది నిజంగానే అందరినీ కలుపుకుంటుందా, అందరి తరఫున మాట్లాడుతుంది? ఈజ్ ఇట్ ట్రూలీ ఇంక్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్? ఆర్ దేర్ లిమిట్స్ టు అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ స్పిరిట్? లేదా మనకేమన్నా మనని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ లోపలికి వెళ్ళి మాట్లాడుతున్న విషయాలు అనగా దాని గురించి మనకేమన్నా సరిగ్గా అర్థం కాలేదా? ఆర్ దేర్ లిమిట్స్ టు అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ? అంటే భారతీయ డెమోక్రసీలోని మనకి నిజంగా మన గురించి వెళ్ళి మాట్లాడుతున్నారా మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అనే డౌట్ చాలామందికి ఉందన్నమాట. ఈజ్ ఇట్ రియల్లీ రిప్రజెంటేటివ్ ఇండియన్ డెమోక్రసీ? ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయినా కూడా. ఓకే, అండర్స్టాండింగ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అసలు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఏంటంటే ఇది ఒక సిస్టమ్. ఇక్కడ సిటిజన్స్ అంటే మనందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటాం టు మేక్ డెసిషన్స్ ఆన్ అవర్ బిహాఫ్. మన వంతుగా ఆయన ఎన్నుకొని డెసిషన్లు తీసుకుంటాం. ఇవన్నీ ఎప్పటి నుంచో పాతుకుపోయినాయి. ఎందులో ఉన్నాయి? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫస్ట్ అన్ని ఎలక్షన్లు ఫ్రీగా జరగాలి, ఫెయిర్గా జరగాలి. అంటే ఓటింగ్లో వేసేసుకుని లేకపోతే బూత్ క్యాప్చరింగ్ ఇలాంటివి జరగకూడదు, ప్రలోభాలకు వెళ్ళకూడదు. ఓకే, పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి. ఒకవేళ నువ్వు కానీ పలానా పని చేస్తానని చెప్పి చేయకపోతే జవాబుదారీతనం ఉండాలి. అండ్ ప్రతి ఒక్క మనిషిది ఇండివిజువల్ రైట్స్ పరిరక్షణ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి. ఇట్ బ్యాలెన్సెస్ మెజారిటీ రూల్. ఒకవైపు ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్లను కూడాను. ఓకే, అంతేగాని మాకు అధికారం ఉంది కదా అని కాస్త విచ్చలవిడితనం చల్లదు. ఓకే, దిస్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్, ఇటువంటి పరిపాలన దక్షత బికమ్స్ ఎస్పెషల్లీ క్రిటికల్. చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. ఓకే, ఎక్కడ ఇలాంటి ప్రజాస్వామ్యం ఎందులోని మన దేశంలో, ఎందుకంటే భిన్నత్వం ఉంటుంది, డైవర్స్ అండ్ జనాలు పాపులేషన్ చాలా ఉంటుంది. పాపులస్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండియాలోని ఎస్పెషల్లీ క్రిటికల్ అవుతుంది. ఇలాంటిది చాలా చాలా క్రిటికల్, చాలా ప్రాముఖ్యత ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏమంటారు? ద థియరిటికల్ అండర్పిన్నింగ్. అంటే దీన్ని కాస్త థియరిటికల్గా పుస్తకం విధంగా చదువుతా అండర్పిన్నింగ్ దేని మీద మనకి ఎక్కువ ధృవీకరిస్తుంది? ఎంఫసైజెస్ దాట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎవరైతే మనం ఎన్నుకుంటామో ఎమ్మెల్యేగా, ఎంపీగా, యాక్ట్ యాజ్ ఇంటర్మీడియరీస్. అంటే గవర్నమెంట్కి మనకి మధ్యన ఈయన ఒక వారధి, ఇంటర్మీడియరీస్. వీళ్ళు మనకి ఏంటి గ్యారంటీ చేస్తారండి? ఎన్ష్యూరింగ్ స్టేబుల్ గవర్నెన్స్, నిలకడగా ఉండే పరిపాలన దక్షత. వైల్ దాంతోపాటు అకామిడేటింగ్ కాంపీటింగ్ ఇంట్రెస్ట్. అంటే సార్ ఇది బాగాలేదండి, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, రండి, వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఎవరైనా కంపీట్ చేస్తారనుకోండి వాళ్ళు తీసుకున్న డెసిషన్ మీద, దే విల్ ఆల్సో టేక్ దట్ ఇన్ టు అకౌంట్ అండ్ అకార్డింగ్లీ దే విల్ యాక్ట్. అకామిడేట్ చెయ్యాలి. ఓకే, అందరినీ అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సిటిజన్స్ బీయింగ్ టూ న్యూమరస్. ఇప్పుడు మన లాంటి దేశంలోని ప్రజలు చాలా ఎక్కువ మంది, న్యూమరస్, అండ్ భిన్న నాగరికతలు, భిన్న భాషలు, భిన్న ఏరియాస్. సో డైవర్స్ టు పార్టిసిపేట్ డైరెక్ట్లీ ఇన్ గవర్నెన్స్. వీళ్ళు డైరెక్ట్గా పరిపాలన దక్షతలోనే వీళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. కనుక ఏం చేస్తారు? దే డెలికేట్ అథారిటీ. ఈ జనాలందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు బాబు మేము మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం, మీరు మా తరఫున మాట్లాడండి. సో వీఆర్ డెలిగేటింగ్ అథారిటీ టు దేర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ఎన్నుకున్న ఆ ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, తమరు మా గోడు అక్కడ వినిపించండి, మా ప్రాబ్లమ్స్, మా మంచి, మాకు కావలసినవి. ఓకే, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. క్లియర్? సో భిన్న నాగరికతలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో ఉన్న ఈ సువిశాల భారతదేశాన్ని ఒక 543 మంది ఎంపీలు, ఒక 3000-4000 మంది ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాలు కలుపుకొని ఓకే చక్కగా పరిపాలించండి అన్నట్టుగా మనం వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. దిస్ సిస్టమ్ థ్రైవ్స్ ఆన్ పీరియాడిక్ ఎలక్షన్స్. అంతేగాని మీరు ఒకసారి ఇచ్చాం కదా అని మీరే జీవితాంతం కాదు, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి పీరియాడిక్ ఎలక్షన్స్. ఓకే, ఎన్నుకోబడాలి వాళ్ళు. ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ పార్టిసిపేషన్ అంటే అందరికీ తెలియాలి ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఇది చేస్తున్నాం,
ఇన్ఫర్మేషన్ మనకి రావాలి. ఇప్పుడు ఆర్టీఏ ద్వారా కొన్ని అయితే రావాలండి, డిఫెన్స్ అలాంటివి, బట్ చాలా మట్టుకు మనకి సిటిజన్స్కి పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, వ్యవస్థలు కానీ ఏమాత్రం అతి చేస్తూ ఉంటే దానికి చెక్ అడ్డు వేయాలి, దాన్ని సక్రమంగా ఉంచాలి, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, ఒడిదొడుకులు లేకుండా. సో నెక్స్ట్ ఏమంటారు, డిస్పైట్ ఇట్స్ థియరిటికల్ మెరిట్స్, ఏదన్నా పుస్తకంలో చదివితే బేసిక్గా ఉంటుంది, ఓకే, మిక్కిల్ ముదావహం అంటాం, ఓకే, ముదావహం. కానీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఫేసెస్ గ్రోయింగ్ ఛాలెంజెస్. ఎప్పుడైతే మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక నాయకుడు లోపలికి వెళ్ళాడో ఆయన చాలా ఛాలెంజెస్ అంటే పెరుగుతున్న చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఓకే. సో 2024 ప్యూ రీసెర్చ్ సెంటర్ స్టడీ చేసిందన్నమాట. ఒక రీసెర్చ్ సెంటర్ స్టడీ చేసింది ఎక్కడ, 24 నేషన్స్, 24 దేశాల్లో. ఏంటవి, బ్రెజిల్, భారతదేశం, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ మనకి వాళ్ళు ఈ స్టడీ చేసిన తర్వాత బయట ఏం వెళ్ళబుచ్చారంటే, అంటే స్టడీ ద్వారా మనకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి కదా, డేటా అంతా చదివితే బిట్వీన్ ద లైన్స్ విల్ అండర్స్టాండ్. సో వాళ్ళు ఏం రివీల్ చేశారు, వైడ్ స్ప్రెడ్ అంతటా ఉంది. ఏంటి, డిసిల్యూజన్మెంట్ అంటే ఒక అభూత కల్పనలో ఉన్నారు. అది డిసిల్యూజన్ అంటే ఎటు వెళ్తుంది ఏంటి ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. విత్ ద సిస్టమ్, అసలు ఏం పద్ధతి అండి, ఏంటండి ఇది అర్థం కావట్లేదు అంటున్నారు. సిటిజన్స్ ఇంక్రీజింగ్లీ క్వశ్చన్డ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. తరచూ ప్రజలు ఇది అసలు మంచి పద్ధతే అంటారా అని ప్రతి ఒక్కరికి డౌట్ రావడం, డౌట్ అడగడం, ఇంకా డౌట్ రావడం, డౌట్ అడగడం. విత్ సమ్ ఎక్స్ప్లోరింగ్, కొంతమంది అయితే ప్రత్యామ్నాయం చూద్దామండి, ఆల్టర్నేటివ్ సచ్ యాజ్ డైరెక్ట్ డెమోక్రసీ, డైరెక్ట్గా, లేదా ఎక్స్పర్ట్ రూల్, ఓకే, అంటే జ్ఞానులు విజ్ఞులు అందరూ వాళ్ళు పరిపాలించడం, లేదా అథారిటేరియన్ అంటే ఒక నియంత్రణ ఇచ్చేద్దాం, అందరు లైన్లో పెట్టేస్తాడు, ఓకే. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి 17 ఏళ్ళు రాగానే ఓ 3-4 ఏళ్ళు ఆర్మీలో ఉండి అప్పుడు బయటకు వస్తే డిసిప్లిన్ అని తెలుస్తుంది. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చెత్తలు పడేయడం, చెత్తగా చేసేయడం, ఓకే, కార్పొరేషన్ చూసుకుంటుందిలే అంటాం, దాన్ని ఏమంటారు, ట్యాక్స్ కట్టలేదు ఏంటంటారు, ఓకే. సో ఇలాంటి అన్నీ పోతాయి అని ఇదొక ఆల్టర్నేటివ్స్ ఏంటి, డైరెక్ట్ డెమోక్రసీ అడిగారు, ఎక్స్పర్ట్ రూల్ అంటున్నారు, లేదా అథారిటేరియన్ పూర్తి సర్వహక్కులు ఇచ్చేసి అలాంటి పరిపాలనలోకి వెళ్దాం అంటారు. 13 దేశాల్లో మాత్రం సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యమైన సెగ్మెంట్స్, ఓకే, అంటే కొన్ని ఉంటాయి కదా ఇంపార్టెంట్ ఏరియాస్, దే సపోర్టెడ్ స్ట్రాంగ్ లీడర్స్. వాళ్ళకి ఎవరు కావాలి, మంచిగా డెసిషన్ తీసుకునే ఒక నాయకుడు కావాలి, బై పాసింగ్ పార్లమెంటరీ చెక్స్. ఇంకా అలాంటి వాళ్ళకి ఈ పార్లమెంటు ఇవన్నీ చెక్స్ ఉండకూడదు, అడ్డులు ఉండకూడదు, డైరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోగలగనమాట. ఇది దేనికి తార్కాణం అంటే ఫ్రస్ట్రేషన్ విత్ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఎఫిషియన్స్. జనాలందరికీ ఒక కైండ్ ఆఫ్ నిస్సహాయత, నిస్పృహ వచ్చింది. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలండి, టైం పడుతుందండి, పొలోమని వెయిట్ చేయాలండి, అబ్బో ఎప్పటికి అవుతుందండి, ఈ డీలే యూ కాంట్ సే రెడ్ టేపిజం బట్ డీలే, ఓకే. సో ఫ్రస్ట్రేట్ అయిపోయారు అనమాట. దేంతోని, వ్యవస్థలు దాని యొక్క శాతకానితనం, ఇన్ఎఫిషియన్సీ. ఇది చాలా అంటే మనకి తట్టి లేపుతుంది, ఇట్స్ వెరీ అలార్మింగ్. అయ్యా ఏదో బాగాలేదు అని ఓపెన్గా చెప్తోంది. అలార్మింగ్లీ మిలిటరీ పెట్టేద్దామా అంటే 15-17% వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఈ దేశాల్లో. ఎక్కడ, గ్రీసు, జపాన్, యూకేలో, యుఎస్లో కూడా, ఓకే. ఇప్పుడు ఇలాంటి ఆలోచన దృక్పథం ఎందుకు వచ్చింది అని హైలైట్ చేస్తే గ్రోయింగ్ డిస్ట్రస్ట్, అపనమ్మకం అన్నమాట. మనకి ఇంకా మనల్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళ మీద మనకు అసలు నమ్మకమే పోయింది. వీళ్ళు ఏం చేయరండి, ఎవడన్నా ఒకటేనండి, అందరూ డబ్బులు తీసేసుకుంటారు, అందరూ డబ్బులు దోచేస్తారు. సో నమ్మకం పోయింది మనకి, ఓకే. మనకు వాళ్ళ మీద ఏం పోయింది, టోటల్గా నమ్మకం పోయింది అనమాట, ఓకే. టోటల్గా వాళ్ళ మీద మనకి నమ్మకం పోయింది. ఇది ఎందుకు ఇలా నమ్మకం పోయింది అంటే డ్రివెన్ బై పర్సీవ్డ్ ఇన్ఎఫిషియన్సీస్. అంటే మనలో మనమే ఆలోచించేస్తున్నాం వీళ్ళకి చాతకాంతనం ఎక్కువ ఉంది అని. పర్సీవ్డ్, వీఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ఇన్ఎఫిషియంట్ పీపుల్, ఓకే. అదే కాకుండా భ్రష్టాచారం అంటే కరప్షన్ ఎక్కువైపోయింది. అండ్ వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు కానీ ఏది చేయట్లేదు. అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్, ఓకే, అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఎక్కువైపోయాయి. క్లియర్.
సో జయప్రకాష్ నారాయణ్ గారు క్రిటికల్గా ఒక ఎస్సే రాశారు. అంటే ఈయన ఎప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ముందు జనాల్లోని ఒక మూమెంట్ తెచ్చారనమాట. జయప్రకాష్ నారాయణ్ అంటే ఒక ఈజ్ రెకండ్ యాజ్ అ వెరీ గుడ్ పొలిటికల్ థింకర్ అకార్డింగ్ టు ఇండియన్ పొలిటికల్ స్టడీ. ఓకే, సో ఈయన ఏమన్నారంటే, ఇన్ ఇండియా చాలామంది తర్జన భర్జన డిబేట్స్ అవుతాయి అబౌట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అంటే మనల్ని రిప్రజెంట్ చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు, ఇదేం కొత్త కాదు, ఇట్స్ నాట్ న్యూ. జయప్రకాష్ నారాయణ్ గారు ఆయన సెమైనల్ అంటే కంప్లీట్ వర్క్ చేయలేదు, ఆయన ఇట్స్ జస్ట్ సెమైనల్ వర్క్, నాట్ అ కంప్లీట్ వర్క్. అక్కడ ఏమన్నారంటే, అ ప్లీ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. నేను ప్రాధేయపడుతున్నాను, మళ్ళీ ఒక్కసారి మళ్ళీ కట్టుకుందాం, మళ్ళీ కడదాం. దేన్ని? ఇండియన్ పాలిటీ. ఓకే, పాలిటీ అంటే ఎక్కువ మంది మనల్ని రిప్రజెంట్ చేస్తూ పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళడం. పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ పాలిటీ ఓన్లీ ఇస్ డెమోక్రసీ అకార్డింగ్ టు అరిస్టాటిల్స్ క్లాసిఫికేషన్. ఓకే, 1959లోనే అన్నారు జయప్రకాష్ నారాయణ్ గారు. ఈయన ఏమన్నారు? హీ ఆఫర్స్ ఎ డీప్ క్రిటిక్. ఈయన లోతులుగా ఒక ఎస్సే కానీ సరిగ్గా చదివితే మనకి ఎంత బ్యూటిఫుల్గా రాశారా ఈయన అనిపిస్తుంది. దేని గురించి? పార్లమెంటరీ డెమోక్రసీ. ఓకే, ప్రజాస్వామ్యం అన్నది పార్లమెంట్లోని ఎలా ఉండాలి, అసలు ఏంటి పద్ధతి అన్నది చాలా బ్యూటిఫుల్గా రాశారు. జేపీ గారు ఏం ఆర్గ్యూ చేశారంటే, మనం అంటే దేని మీద మనం ఎక్కువ మనం డిపెండ్ అయిపోతున్నాం? ఇండివిజువల్ ఓటింగ్. ఇది ఒక యాటమైజ్డ్ సొసైటీని క్రియేట్ చేసింది. అంటే చిన్నగా ఓకే ముక్కలుగా చేసింది. వేర్ ఇక్కడ ఏంటంటే ఫ్రాగ్మెంటెడ్, అంటే ముక్కలు, ఫ్రాగ్మెంటెడ్ పార్టిజాన్ పాలిటిక్స్. వీడు మావాడు మీ వాడు కాదు, మావాడు మీ వాడు కాదు, ఇలాంటివన్నీ పార్టిజాన్ పాలిటిక్స్. ఇవన్నీ ఓవర్ షాడో చేస్తాయి, ఇవన్నీ పెద్ద మబ్బేస్తాయి అన్నమాట. దేని మీద? దేశం ముందు అన్న కలెక్టివ్ నేషనల్ ఇంట్రెస్ట్ మీద ఎవరికి అవగాహన లేకపోయింది. ఇంకా ఒకటే, మనవాడా కాదా ఓట్లు వేసేద్దాం, మన గవర్నమెంటా కాదా, మన క్యాస్టా కాదా, మన ఊరోడా కాదా, ఇలాగా ఇవన్నీ ఏమయ్యాయి? ఇవి అసలు మబ్బు కప్పిస్తాయి. అసలు ఏంటి ఇంపార్టెంట్ మనకి? అందరూ ఒకటి గురించి ఆలోచించాలి, ఇండియా ఫస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్, కలెక్టివ్ నేషనల్ ఇంట్రెస్ట్. అది ఎక్కడో అట్టడుగున ఉండిపోయింది. మునిగిపోవడం కాదు, అసలు ఉండిపోయింది. సో జయప్రకాష్ నారాయణ్ గారు హైలైట్ చేశారు ఏంటంటే అసలు మనకు లోపాలు ఏంటి అని. ఫస్ట్, రిస్క్ ఆఫ్ మైనారిటీ గవర్నమెంట్. అంటే 240 వచ్చినాయి బీజేపీకి, ఒక 15-16 టీడీపీ ఇచ్చారు, 2 జనసేన ఇచ్చారు. ఓకే, ఈ వీళ్ళు వాళ్ళు కలుపుని 272తోని ఓకే గవర్నమెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక అలయన్స్ గవర్నమెంట్. అప్పుడప్పుడు మైనారిటీ గవర్నమెంట్లు ఉంటాయి, అంటే ఆయనకు పరిపాలన దక్ష ఉంది కాబట్టి ఇస్తారు, లైక్ పివి నరసింహరావు గవర్నమెంట్. అప్పుడు మనకి ఏంటి ప్రాబ్లం? ఇన్ మల్టీ పార్టీ సిస్టమ్ లైక్ ఇండియాలోని చాలా పార్టీలు ఉన్నమాట. ఆయన మనకి ఒక హెచ్చరించారు, ఏమని? పార్లమెంటరీ డెమోక్రసీ రిస్క్. పార్లమెంట్లోని ప్రజాస్వామ్యం అన్నది చాలా గడ్డు కాలంలో ఉంది, ఎందుకంటే అన్స్టేబుల్, తూకంగా లేదు, కదులుతోంది, ఒడిదొడుకులు ఉన్నాయి. అండ్ అన్రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్, అంటే అందరి గురించి మాట్లాడే నాయకులు లేరు అని ఓపెన్గా చెప్తున్నారు. ఆయన ఓపెన్గా చెప్తున్నారనమాట. ఓకే, ఓపెన్గా చెప్తున్నారు. ఫస్ట్, డెమగోగరీ అంటే ఫాల్స్ లీడర్స్. డెమగోగ్, అ పర్సన్ హూ యూజెస్ పీపుల్ సింపతి ఫర్ హిస్ పర్సనల్ గెయిన్. 2, పాపులిజం. పాపులర్గా అందరికీ ఒకటే, కమాన్ ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం, ఫ్రీ బీస్, పాపులిస్ట్ ఓట్లు, పాపులిజం ఎక్కువైపోయింది. జేపీ హైలైటెడ్, అంటే జయప్రకాష్ నారాయణ్ గారు, హౌ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు ఎలాగ దీన్ని వాళ్ళ లాభం కోసం మ్యానిపులేట్ చేసేస్తున్నాయి. ఎవరిది? పబ్లిక్ ఒపీనియన్, మనందరి ఆలోచన శైలి, త్రూ సగం నిజాలు, అవ్వని ప్రామిస్లు, అంటే ఒట్టేస్తారు, మీకు ఇచ్చేస్తాం వచ్చేస్తే సగమే, అది ఖాళీ కొన్ని అయితే. అండ్ డివిజివ్, అంటే క్యాస్ట్ బేస్ మీద, కలరు, జెండరు, రేసు, ఇంక అడక్కండి. డివిజివ్ రెటరిక్ అంటే ఫ్లవరీ లాంగ్వేజ్ వాడేసి మిమ్మల్ని ఏదోలా కన్విన్స్ చేసేసి అతిశయోక్తిలో మాట్లాడి మీకోసమే నేను ఉన్నానని చెప్పి వాగ్దాడితోనే ఆ మనిషిని, ఆయన ఒపీనియన్ని కైవసం చేసుకుంటారు.
ఎన్ని అనర్థాలు చూడండి అని ఓపెన్ చెప్తున్నాడు ఆయన. సెకండ్, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. ఎప్పుడు సెంటర్ దగ్గరే అన్నీ ఉంటాయి, డీసెంట్రల్ అవ్వదు. పార్లమెంటరీ డెమోక్రసీ అకార్డింగ్ టు జయప్రకాష్ నారాయణ గారు కాన్సన్ట్రేట్స్ పవర్ ఇన్ ద స్టేట్, సెంట్రే అంతాను అని. అప్పుడు ఇట్ ఈస్ నీరసించేస్తుంది ఏవి ఇంటర్మీడియట్ ఇన్స్టిట్యూషన్స్, అంటే సెంటర్కి జనాలకి మధ్యలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి, అవి పెద్దగా ప్రాముఖ్యమైన పాత్ర ఏం లేదు. బిట్వీన్ సిటిజన్స్ అండ్ ది నేషనల్ గవర్నమెంట్ చెప్పాను కదా, నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జనాలకు మధ్యలోని ఇంటర్మీడియట్స్ ఏం చేస్తుంది, అది వీకెన్, ఇట్ ఈస్ వీకెనింగ్ దెమ్, వాళ్ళు బాగా నిరసించిపోతున్నారు. 3, ఫైనాన్షియల్ కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్ అంటే చాలా డబ్బులతో కూడుకున్న విషయం. ఓకే, జయప్రకాష్ నారాయణ గారు చాలా క్రిటికల్గా ఎస్ఏలు ఏమన్నారంటే ఎగ్జార్బిటెంట్, 1000 అవ్వాల్సిన చోట 10,000 అయిపోతుంది ఖర్చు, కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్. అప్పుడు ప్రజాస్వామ్యం మనం ఏం చేస్తున్నాం, తాడుతో కట్టేస్తున్నాం. వీఆర్ టీదరింగ్, వీఆర్ టైయింగ్ డెమోక్రసీ టు మనీడ్ ఇంట్రెస్ట్. ఎవరికైతే డబ్బు ఉందో ఓకే వాళ్ళే గెలుస్తున్నారు అంతే. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మనీ అండ్ లార్జ్ ఆర్గనైజేషన్స్. మనకి ఎంఎన్సీలు ఎవరో ఒకరు వెనక నిలబడి మేము మీకోసం ఉన్నాం, మేము ఖర్చు పెడతాం, మీరు బయలుదేరండి అంటే రెడీ. ఓకే, మనం కూడా ప్రజాప్రతినిధి అయిపోవచ్చు. ఇవి దీనికి తప్పులు జరుగుతున్నాయి. వైల్ క్రిటికల్, ఎంత ఆయన తప్పులు పట్టినప్పుడు జయప్రకాష్ నారాయణ గారి అనాలిసిస్ దేని గురించి అంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్పు అండ్ ప్రజాస్వామ్యానికి శక్తి రావాలి, స్ట్రెంగ్తెన్ డెమోక్రసీ. ఆయన ఒకే ఒక్క ఆలోచన శైలి, ఆయన పూర్తిగా దేన్ని పెట్టారంటే ఆయన చెప్పుతున్న దానికి మనం రెజనేట్ అవ్వాలి. ఎస్, ఈయన చెప్పింది నిజమే. టుడే యాజ్ ఇండియా డిబేట్స్, ఈరోజు మనం హిస్ కన్సర్న్స్ రెజనేట్ టుడే. ఆయన ఆ రోజు మాట్లాడింది 59లో మాట్లాడింది, ఈరోజు వీఆర్ రెజనేటింగ్. ఈరోజు మనం దాని మీద చర్చాగోష్ఠి పెట్టాం, ఏది 1 నేషన్ 1 ఎలక్షన్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్, దానివల్ల వచ్చే పరిణామాలు మంచివా చెడువా ఫార్ డెమోక్రాటిక్ రిప్రజెంటేషన్. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలోని మనల్ని అక్కడ కూర్చొని రిప్రజెంట్ చేసే ఒక నాయకుడి గురించి చాలా బ్యూటిఫుల్గా ఆయన చెప్పారు. ఫర్ అ రిఫార్మ్, ఒక మార్పు, ఎంత ప్రాముఖ్యమైన మార్పు, 1 నేషన్ 1 ఎలక్షన్ అండ్ ఇంక్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్ ప్రాసెస్. అంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అందరి గురించి మాట్లాడాలి. ఇంక్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్ ప్రాసెస్ ఈజ్ చాలా ప్రాముఖ్యం, ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ షేప్స్ పాలసీ. పబ్లిక్ అందరూ ఏమనుకుంటారు దాన్ని బట్టి మనం పాలసీ తయారు చేయాలి. హోల్డింగ్ గవర్నమెంట్స్ అకౌంటబుల్, ఇక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో మీదే తప్పు అని మనం జవాబుదారీతనం వాళ్ళ చేత ఒప్పించాలి. ఎందుకంటే జనాలకి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి, చాలా ముందుకు వెళ్ళిపోతాం. ఓకే, మనకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, 4 కోట్లు 20 లక్షల జాబులు అలాగనుకుంటా. సో అండ్ కన్సర్న్స్, మనకున్న బాధలు. సో ఇవన్నీ మనం కానీ అధిగమించాలి, అచీవ్ చేయాలి, రీచ్ అవ్వాలి అంటే ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్, అంటే లెజిస్లేటివ్ ఎలక్షన్ అవ్వకముందే మన కన్సల్టేషన్ బికమ్స్ ఇండిస్పెన్సిబుల్. ఇది మనం పక్కకు తోసిపుచ్చేయలేం. ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది, పాలసీ మేకర్స్ ఎవరైతే చట్టాలు తయారు చేస్తారో వాళ్ళు అందరి దగ్గర నుంచి ఒపీనియన్లు గ్యాదర్ చేస్తారు. డైవర్స్ అంటే భిన్నమైన వ్యూ పాయింట్స్, ఆలోచన దృక్పథాలని, ఇవన్నీ ఏంటి ఒకే ఛాలెంజ్ని అడ్రస్ చేస్తాయి. ద అడ్రస్ ఛాలెంజెస్. మనకున్న ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయి, అసలు దేన్ని మనం ముందుగా తీసుకోవాలి, దేన్ని మనం అడ్రస్ చేయాలి. సో అడ్రస్సింగ్, దేన్ని మనం ఆన్సర్ చేయాలి, అడ్రస్సింగ్ ఛాలెంజెస్, మనకు ఎదుర్కొన్న సవాళ్ళన్నీను. అండ్ దీని ద్వారా అంత ట్రాన్స్పరెంట్గా అందరికీ కనబడుతున్నట్టుగానే ఆ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ద ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టేషన్ పాలసీ 2014, ఇది ఎప్పుడుందండి మనకి 2014లోనే. ఇది తూచా తప్పకుండా కొన్ని ఉండాలి అంది మ్యాండేట్స్. మినిమం 30 రోజుల పీరియడ్ ఫార్ పబ్లిక్ ఫీడ్బ్యాక్, జనాల నుంచి ఫీడ్బ్యాక్ ఆన్ ఈ చట్టం మేము ప్రతిపాదిస్తున్నాము, మీ ఐడియా ఏంటి, మనం వెంటనే 30 రోజుల్లో చెప్పాలి. ఇట్ రిక్వైర్స్ ఎ డ్రాఫ్ట్ బిల్స్, మెయిన్ బిల్ కాదు, ఫస్ట్ డ్రాఫ్ట్ చేయాలి, దాన్ని అకంపెనీ చేయాలి. దేనికి, ఎక్స్ప్లెనేటరీ నోట్స్, ఎందుకు ఈ బిల్లు మేము పెడుతున్నాము
అని కూలంకషంగా ప్రతి విషయాన్ని పారావైజ్ రిమార్క్స్తోని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి క్లారిఫై కీ ప్రావిజన్స్, అందరికీ అన్నీ అర్థం కదా. సో అందుకని కొన్ని వాళ్ళకి అది కీ అంటే ఇవి ఇంపార్టెంట్ ప్రావిజన్స్ని బాగా ప్రస్ఫుటంగా అర్థమైనట్టు చెప్పాలి. ఇన్ యాక్సెసిబుల్ టర్మ్స్, అందరికీ అందుబాటులో ఉండే విధి విధానాల్లో ఉండాలి అని అంటున్నారు. ఇలా ఉన్నప్పుడు కూడాను హౌఎవర్ ద ప్రాసెస్ అడాప్టెడ్ ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఫెల్ షార్ట్. అనుకున్నంతగా ఏం లేదు. ఫస్ట్, ఇన్యాడిక్వేట్ కన్సల్టేషన్ పీరియడ్, అంటే 30 రోజులు సరిపోలేదు. ద హై లెవెల్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఇష్యూడ్ ఎ పబ్లిక్ నోటీస్, ఎప్పుడు January 5, 2024, ఇన్వైటింగ్ సజెషన్స్, రండి మీకున్న సజెషన్స్ చెప్పండి అని. ఏది వన్ నేషన్ వన్ ఎలక్షన్. సిటిజన్కి ఎన్ని రోజులు ఇచ్చారండి? 10 రోజులు ఇచ్చారు. January 15 లోపల చెప్పేయండి అని. మీరు రెస్పాండ్ అవ్వండి. అప్పుడు అసలు 2014లోని ఆ పాలసీ యొక్క స్పిరిట్నే చంపేశారు, దాన్ని అడుగు ఎరగొట్టారనమాట. ఓకే, అండర్మైనింగ్, అండర్ ఎస్టిమేటింగ్ ద స్పిరిట్ ఆఫ్ 2014 పాలసీ. రెండేం చేశారు? ఎక్స్ప్లెనేటరీ మెటీరియల్ లేదు, అసలు ఎందుకు ఈ చట్టం చేస్తున్నాం లేదు. హై లెవెల్ కమిటీ 2023లోనే సెప్టెంబర్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు కూడాను ఎక్స్ప్లెనేటరీ నోట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ పేపర్స్ కానీ ఏవి ఇవ్వలే, ఏవి ప్రొవైడ్ చేయలే. అప్పుడు ప్రజలకి అసలు ఇది ఏంటి అర్థం చేసుకోవడానికి తగ్గిపోద్ది. లిమిటింగ్ సిటిజన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రపోజల్, మా ప్రతిపాదన ఇది, ఎందుకు పెట్టారు మనకు అర్థం కావట్లేదు. దాని స్కోప్ ఏంటి అర్థం కావట్లేదు, దానికోసం సవాళ్ళు ఏంటి అర్థం కావట్లేదు. 3, ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్, అసలు క్వశ్చన్స్ ఏం అడగాలి. ద హై లెవెల్ కమిటీ అప్రోచ్ 2 ఎస్సా నోవా, అంతేగాని అసలు మీరేమంటారు కాదు. ఆన్ సపోర్టింగ్ అపియర్డ్ పర్ఫంక్టరీ, ఎస్ నో అంతే. ఇది డన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ ల్యాకింగ్ ఇన్స్పిరేషన్, చెయ్యాలి కదా తూతూ మంత్రంగా చేశారు అంతే. గివింగ్ ది ఇంప్రెషన్, మనకి ఎటువంటి చూడగానే ఈ క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ చూడగానే మనకి ఏమనిపించిందంటే ఇది ఆల్రెడీ సెటిల్ అయిపోయిందండి ఇష్యూ, పైకి ఏదో నామకే వాస్తే చేయాలి కదా అని చేస్తున్నారని జనాలకి ఒక నానుడి వచ్చింది. ఇటువంటి ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఇటువంటి పద్ధతుల్లోని ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవి చాలా డేంజర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎలియనేటింగ్, జనాల్ని దూరం చేసేస్తుంది. ఎలియనేట్, పుట్ అవే ఫ్రమ్ గ్రూప్, ఎవరిని? సిటిజన్స్ని, స్టేక్ హోల్డర్స్ని. మనమే కాదు, ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయని ఫారిన్ కంట్రీస్ కూడా ఉంటాయి కదా, ఫారిన్ కంపెనీస్, వాళ్ళని కూడా రిస్క్. ఇవన్నీ అండర్ ఎస్టిమేటింగ్ ట్రస్ట్ ఇన్ ద రిఫార్మ్ ప్రాసెస్. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి మార్పు అనే ప్రాసెస్ మీద పెద్ద నమ్మకం లేదు, అపనమ్మకం అన్నమాట. ఇన్ ఏ డైవర్స్ డెమోక్రసీ, భిన్నత్వంలో ఉన్న మన ప్రజాస్వామ్యం భారతదేశం లాంటిది. మీనింగ్ఫుల్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ అంటే జనాలందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు కాస్త బాగానే కండక్ట్ చేసాం, ఈరోజు చక్కగా అయ్యింది మనం అసెంబ్లీ అని అనుకోవాలి మనకు మనం. మీనింగ్ఫుల్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్, వైటల్. ఎందుకంటే గ్యారంటీ చేస్తుంది ఏంటి, పాలసీ తీసుకున్న చట్టాన్ని మనకి ఎదురు చూపెడుతుంది. రిఫ్లెక్ట్ వేరీడ్ పర్స్పెక్టివ్, ఒక విషయాన్ని ఇన్ని విధాలుగా చూడొచ్చా అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలో చెప్తారు. అండ్ ఎంకరేజెస్ కన్సెన్సెస్, జనరల్ అగ్రిమెంట్, అందరికీ ఆమోదయోగ్యమే కదా అన్నట్టుగా అన్నమాట. సో ఫాస్టరింగ్ కన్సెన్సెస్. క్లియర్? సో ఇంప్లికేషన్స్ ఏంటి? ద వన్ నేషన్ వన్ బిల్ రైజెస్ క్రిటికల్ క్వశ్చన్స్ అబౌట్ రిప్రజెంటేటివ్ నేచర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేస్ చేస్తుంది. దేనికి? ప్రజాస్వామ్యంలోని మనల్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళే వ్యక్తి అలా మాట్లాడతాడు ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఫస్ట్, సెంట్రలైజేషన్ వర్సెస్ ఫెడరలిజం. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అయినా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుందా? ఒకటి. సింక్రనైజింగ్ అంటే ఎలక్షన్లు అన్నీ ఒకే తాటి మీద తేవాలి ఒకే రోజు. రిస్క్ ఫర్దర్ సెంట్రలైజింగ్ ఆఫ్ పవర్. అప్పుడు ఇంకా కొన్ని రాష్ట్రాల్లోని సెంట్రల్లో వచ్చిన గవర్నమెంట్ రాదు, కొన్ని రాష్ట్రాల్లోని సెంట్రల్లోని గవర్నమెంట్ రావచ్చు. ఓకే, ఇది పొటెన్షియల్గా అండర్ ఎస్టిమేట్ చేస్తుంది దేన్ని? ఫెడరల్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ ఏంటి? ఫెడరల్ స్పిరిట్. సెంటరు స్టేట్లు కలిపి వర్క్ చేయాలి. ఓకే, మన ప్రజాస్వామ్య పద్ధతిలోని అది రాజ్యాంగం చెప్తుంది. కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. స్టేట్ స్పెసిఫిక్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చిన్న వాంట్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కావాలి ఇవ్వాలి ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నిటిని మనం పట్టించుకోవటం, దే ఆర్ ఓవర్ షాడోడ్. ఏమన్నంటే నేషనల్ నెరేటివ్, దేశం కోసం ఇది ఏంటి ఇంపార్టెంట్,
దేశాన్ని ముందు పెట్టుకుని ఆలోచిస్తే దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఇలాంటి వాటిలో మాడుతున్నప్పుడు రాష్ట్రాలు కొన్ని నలిగిపోతూ ఉంటాయి. 2 ఇంక్లూజివిటీ అండ్ పార్టిసిపేషన్, అందరినీ కలుపుకోవాలి, అందరినీ పార్టిసిపేట్ చేయమనాలి. ఎలాగా? బై కట్టేలింగ్ కన్సల్టేషన్ ఆపేశారు. ఓకే, అండ్ రషింగ్ రిఫార్మ్స్, మార్పులు తొందరగా తెచ్చారు. రషింగ్ ద గవర్నమెంట్ రిస్క్స్, ఇలా కానీ చేస్తే జనాల్ని మనం పక్కకు తోస్తాం. సైడ్ లైనింగ్ సిటిజన్స్, వాళ్ళ వాయిస్, వాళ్ళ వాక్ కానీ, వీకనింగ్ డెమోక్రటిక్ ఇంక్లూజివిటీ, తద్వారా ప్రజాస్వామ్యంలోనే అందరినీ కలుపుకొని వెళ్ళడం అన్నదాన్ని నీరసించేసాం, టోటల్గా నీరసించాం. 3 ఎలక్ట్రల్ అకౌంటబిలిటీ, అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కానీ ఏం చేయకపోతే జవాబుదారీతనం. ఓకే, ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్, ఇక్కడ చూడండి ఏదో రాష్ట్రంలో ఎక్కడో దగ్గర ఎలక్షన్లు అవుతూనే ఉంటాయి. వైల్ రిసోర్స్ ఇంటెన్సివ్, ఇదంతా ఏంటి, డబ్బుతో కూడిందన్నమాట. ఇవన్నీ ఇంక్రీజ్ జవాబుదారీతనం, అకౌంటబిలిటీ బై ఎనేబులింగ్, ఇది ఓటర్లకు ఒక తోడు అనమాట. టు ఇవాల్యుయేట్, అసలు గవర్నమెంట్ ఎంత పని చేస్తుంది, ఎంతవరకు ఉంది ఏంటి అన్నది మనం స్కేల్ ఆఫ్ 1 to 10లోని గవర్నమెంట్ మనం రెగ్యులర్గా ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా, అంటే ఇది అలా జరుగుతుండగా ఆ పక్కన ఎలక్షన్స్ కుడ్ డైల్యూట్, ఎలక్షన్లు కానీ అవుతుంటే ఈ జవాబుదారీతనాన్ని నీరసించేస్తుంది అనమాట. ఓకే, నీరసించుకుపోతుంది. సో ఇండియాస్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ థ్రైవ్స్ ఆన్ సిటిజన్స్ పార్టిసిపేషన్. అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అన్నది కాదు, అన్న విధి విధానం బట్ట కట్టుకుంటుంది అంటే, ఓకే, ప్రజలందరూ సమిష్టిగా అందులోని పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి, భాగ్యస్వాములు కాబట్టి, అందరూ ఇంక్లూజివ్, అందరినీ ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, సెక్స్, జెండర్, సెక్స్, ఎవ్రీథింగ్, జవాబుదారీతనం. రిఫార్మ్స్ కానీ వచ్చాయనుకోండి, ఏది 1 nation 1 election, వైల్ ఎయిమ్డ్ ఎట్ ఎఫిషియన్సీ, దీని ఏమేంటి, ఎఫిషియెంట్గా పనిచేద్దామని. మస్ట్ నాట్ కాంప్రమైజ్ దీస్ ప్రిన్సిపల్స్, ఏది సిటిజన్స్ పార్టిసిపేషన్, ఇంక్లూజివిటీ, అకౌంటబిలిటీని మాత్రం మర్చిపోకూడదు. ఓకే, ఎఫిషియెంట్గా చేయండి, కానీ ఈ 3 మాత్రం మర్చిపోకండి. ఏ రష్డ్ ప్రాసెస్, ఏదో తొందరగా చేసేద్దామంటే హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్టుగా, అండర్ ఎస్టిమేట్స్ ట్రస్ట్ అండ్ రిస్క్ సెంట్రలైజేషన్, నమ్మకం పోతుంది, ఇంకంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే అండి అని ఒక నానుడికి వచ్చేస్తారు. ఓన్లీ బై స్టిక్కింగ్ టు ది ప్రిన్సిపల్స్, స్టిక్కింగ్ టు ది ప్రిన్సిపల్స్ అబౌవ్, ఆ 3 కెన్ అవర్ డెమోక్రసీ, మన ప్రజాస్వామ్యం రిమైన్ ట్రూలీ, ఓకే, చక్కగా నిజాయితీగా పద్ధతిగా మనల్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి నాయకులు మాట్లాడడం ఇన్ లెటర్ అండ్ స్పిరిట్, అది రాతపూర్వకంగానే కాదు బట్ యాక్షన్ పూర్వకంగా కూడా. ఓకే, లెటర్ అండ్ స్పిరిట్, ఇట్ విల్ బి అ ట్రూలీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సో ఫస్ట్ ambitious, very large scale reforms, మార్పులు, రిఫార్మ్స్ అంటే చేంజెస్. సింక్రొనైజ్, put in the same line, synchrony. Dissolve, break down or off government, initiate, start. Fatigue, tired. Balances, equilibrium. Majority rule, yeah, this is part of democracy. Leader is by majority. Protection of minority, yeah, minority అంటే బలహీన బడుగు వర్గాలు అని రాస్తాను, మీకు అర్థం అవుద్ది. బలహీన బడుగు వర్గాలు, వీళ్ళకి రక్షణ ఉండాలి. డైవర్స్, మెనీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే కదా. పాపులస్, most populated, highest number of people. Disillusionment, lose LOSC, lose the idea, అంటే అసలు ఒక నిస్సాయత్, నిస్పృహ, perceived, already thought about, already thought, ineffectiveness,
ఏ గవర్నమెంట్ అయితే ఏంటండి అంతా వాళ్ళ కోసమే చూసుకుంటారు కానీ మన కోసం ఎవరు చూడరు. సమైనల్, ఓకే, కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్, ఓకే, atomized, fragmented, FRAGMANTED, atomized societies అయిపోయే రోజుల్లో మనం, ఓకే, atomized society. నెక్స్ట్ ఏమన్నారు, డెమగాగరీ, ఫాల్స్ లీడర్స్, లీడర్లు అందరూ ఇది చేస్తాం అది చేస్తాం చెప్పడమే కానీ ఎవరు ఏమీ చేయరు. డెమగాగరీ ఒకటి వచ్చేసింది ఇండియాలో, ఓకే, డెమగోగ్, ఫాల్స్ లీడర్స్ who use public sympathy for their private gain. Clear? Populism, where everybody appreciates. కానీ జరగవు ఇది. దీస్ ఆర్ ఏ హిండ్రెన్స్ ఆన్ ది ఎకానమీ. పాపులిస్ట్ మెజర్స్ ఎప్పుడు ఎలాగుంటుంది అబ్బా అబ్బా అంటారు కానీ చాలా దారుణంగా ఉంటాయి పాపులిజం, ఓకే. ఎగ్జార్బిటెంట్, మోర్ దెన్ ది ఎసెన్షియల్, మోర్ దాన్ ది ఎసెన్షియల్, 10 రూపాయలు 1000 రూపాయలు చేసేయడం, ఓకే, ఎసెన్షియల్. టీదరింగ్, టైయింగ్, కట్టిపడేయడం. రెజొనేట్, టు సే వాట్ వన్ సేస్. నేను చెప్తుందాన్ని మీరు ఏకీభవిస్తున్నారు కదా అని అంటాం కదా. ఎక్స్ప్లెనేటరీ, డీటెయిల్డ్, అండర్స్టాండింగ్. పర్ఫంక్టరీ, ల్యాకింగ్ ఇన్స్పిరేషన్, ఏదో చెయ్యాలి కదా అని చేయడమే కానీ ఇన్స్పిరేషన్ లేదు మనకి, ఓకే. ఎలినేటింగ్, పుట్ అవే ఫ్రమ్ ఏ గ్రూప్. ఫాస్టరింగ్, ఎంకరేజింగ్. కన్సెన్సస్, జనరల్ అగ్రిమెంట్, ఓకే. కర్టైల్, స్టాప్. కన్సల్టేషన్, ఆస్క్ ఫర్ హెల్ప్. Sidelining, put away, sideline citizens. Letter and spirit, in all holistic. A very nice article today, One Nation, One Election, which calls for a lot of changes, and we also have spoken about the contribution of Jayaprakash Narayan Garu and many other people who are great leaders to reckon. So in all, a fantastic article on the penultimate day of this year, 2024. I thank Subhash, Mamta and Dolly and my colleague Shankar. We get these classes to you. I'm Dr. Srinivas Pulyapudi with the encouragement of IAC Hyderabad, Chairman and Director. For all the job seekers, any kind of improvement, please suggest us. We are open to take them. Thank you.